సంఘంలో ఒక విశ్వాసి డైవోర్స్ తీసుకోవచ్చా? ఒక సంఘంలో ఒక విశ్వాసి డైవోర్స్ తీసుకోవచ్చా? అదేనా బ్రదర్ క్వశ్చన్? అవును, థ్యాంక్ యూ. సంఘంలోనే కాదు, బయట అయినా కానీ ఎక్కడైనా కానీ డైవోర్స్ గురించి బైబిల్లో చాలా క్లియర్ రాయబడి ఉంది. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండు, మంచిదే. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు లోకానికి ఆడవాళ్ళకి బానిస అయిపోతావేమో, అంతకన్నా నువ్వు పెళ్లి చేసుకోవడమే నయం. సో పెళ్లి చేసుకుంటే డైవర్స్ ఇవ్వద్దు. ఒకవేళ నీ భర్తే కానీ నీ భార్య కానీ వారు వెళ్ళిపోతాను అని చెప్పినట్లయితే వద్దు, వెళ్ళొద్దు అని వారితోనే ఉండండి. అయినా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఇంకా పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ అంతటి మీరు ఇంకొకరు కావాలని చెప్పి మీరు డైవర్స్ ఇచ్చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నట్లయితే మీరు వారు చేసే సంసారం కాదు, వారితో చేసేది మీద వ్యభిచారం అని బైబిల్ ఒక్కనే చెప్తుంది. డైవర్స్ ఇచ్చి ఒకవేళ పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా కానీ అది వ్యభిచారమే, పిల్లలు కనడం కూడా అది వ్యభిచారంతో కొన్నదే. కాబట్టి డైవర్స్ ఇవ్వకుండా ఉండటమే మంచిది. మరి అట్లాగైతే పాత నిబంధనలో డైవోర్స్ తీసుకోమని ఉన్నది కదా. పాత నిబంధనలో ఆ డైవర్స్ గురించి మాట్లాడటం అనేది నిజమే, కానీ డైవర్స్ తీసుకోవడానికి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ మ్యారేజ్ లాస్ అనేది పాత నిబంధనలో ఏ విధముగా ఉన్నదో నూతన నిబంధనలో అలా లేదు. ఎందుకంటే మ్యారేజ్ లాస్ అప్డేట్ అయినాయి. ఆ రోజుల్లో నువ్వు ఒకటి కానీ ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఉంపుడు గతులుగా ఎంతమందిని ఉంచుకోవచ్చు. కానీ అదే విషయము ఈరోజు బైబిల్ కొత్త నిబంధనలో అక్కడ చెప్పట్లేదు. నీకు ఒక భార్య ఉంటే మంచిది, ఒక భార్యనే అంటున్నాడు. ఒక భార్య ఉండి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని భార్యను చేస్తే అది వ్యభిచారం అవుతుంది. కాబట్టి బైబిల్ క్లియర్ చెప్తుంది. నూతన నిబంధనలో మనకు వచ్చిన ఆజ్ఞ ఏమంటే ఒక భార్యనే. కాబట్టి ఇప్పుడున్న కాలంలో పాత నిబంధనలు ఉన్న విషయాలు మనం పాటించడానికి అవకాశం కానీ వీలు కానీ కొత్త నిబంధన తీసివేసింది.